రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాటుల్ని శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 40-41 డివిజన్లో ఆయన స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. కోటిలింగాల ఘాట్లను పరిశీలించారు. కోటిలింగాల ఘాటు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపులు, ఫుడ్ కోర్టులను ఈ సందర్భంగా వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2015 పుష్కరాల నేపథ్యంలో అప్పటి తమ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ 800 మీటర్ల ఘాట్లను నిర్మించడం జరిగిందని చెప్పారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఈ కార్యక్రమంలో మనకి ఇదే ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది. అదొక 80, ఇదొక 750, ఇదొక 10 షాప్స్, 2 డైనింగ్ టేబుల్స్, 2 క్యాప్సూల్స్. 25-27 అవుతుంది. ఓపెన్ అయితే మీకు ఈ సండే ఈవినింగ్ సరే హెల్త్ చేంజ్ ఉంటుంది. 60,000 ఇక మనకి ఇదే ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది. అదొక 80, ఇదొక 750, ఇదొక 10 షాప్స్, 2 డైనింగ్ టేబుల్స్, 2 క్యాప్సూల్స్. 25-27 అవుతుంది. ఓపెన్ అయితే మీకు ఈ సండే ఈవినింగ్ సరే హెల్త్ చేంజ్ ఉంటుంది. 60,000 ఈ లైట్లన్నీ స్టార్ట్ అయిపోతాయి మీకు. ఇల్యూమినేషన్ లేదా? లైట్లు ఉన్నాయి కదండి, ఎక్కడ ఉన్నాయి సార్ మీరు? ఇవి కూడా ఇవేనా ఇంకా ఊళ్ళో హోల్స్ ఉన్నాయా? వర్షాలు కారణంగా ఇటీవల ఇసుక కొరత ఏర్పడిందని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక సరఫరా మొదలైందని, గడిచిన 5 రోజులుగా ఆన్లైన్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పారు. సోమవారం నుంచి 65 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచడం జరిగిందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, తూర్పుగోదావరి జిల్లా. పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యార్డ్స్ కూడా రాబోతున్నాయి. అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్. అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్గా తీసుకుంటాం. ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది. అది ఆల్మోస్ట్ 210 రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంటీకి 210 రూపీస్ అవుతుంది. కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ 257 కన్నా ఇంకా ఒక 40 రూపీస్ తగ్గబోతుంది. కమింగ్ వచ్చే ఒక 10 రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే, మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మనం బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము. అట్లానే శాండ్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం. కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే, మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి, గుంటూరుకి, ప్రకాశంకి, నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది. బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు, అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు, అలానే వెస్ట్ గోదావరికి కూడా అవైలబిలిటీగా లేదు. వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచే కేటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్న 7 పాయింట్స్ను చూసుకుంటే 7+2 9 పాయింట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4,95,000 ఎంటీస్ అనేది అందుబాటులోకి వస్తుంది. ప్రతిరోజు కూడా 10,000 నుంచి 15,000 వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ వీక్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.